Audio Jungle. Audio Jungle. ఆయన ఇచ్చిన హామీలు ఈ 5 సంవత్సరాలు నెరవేర్చినవేంటి? అమ్మఒడి ఇస్తామన్నారు, అమ్మఒడి ఇస్తున్నారమ్మా? అమ్మఒడి ఇస్తున్నా? ముందుకు వచ్చేది ఇంత ఓపికగా వెయిట్ చేసి నేను రాగానే పూలతో హారతులతో నన్ను స్వాగతించారు కదా, ఇంతకన్నా ఏం సాధించాలమ్మా? ఇంతకన్నా ఏం సంపాదించుకోవాలి చెప్పండి? మీ అందరి తాలూకా ఇంత ప్రేమాభిమానాలు, ఇంత ఆప్యాయత మీరందరూ చూపించి ఇంత ఎండల్లో నా కోసం వేచి చూసారే, ఇంతకన్నా ఏం కాదు. కార్లు బంగ్లాలే ఉందమ్మా, డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ మీలాంటి కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు నాకు దక్కింది. ఎప్పటికీ కూడా మీ అభిమానానికి మీ పాదాల దగ్గర ఉంటానని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి ఆలస్యమైనందుకు మరొకసారి మీరు అందరూ కూడా పెద్ద మనసుతో క్షమించాలని చెప్పి కోరుకుంటూ, అంటే ఒక 5 నిమిషాలు నేను మాట్లాడింది వినండి. 5 రోజుల్లో ఎన్నికలు ఉంది, 5 సంవత్సరాలు మన భవిష్యత్తు. 5 నిమిషాలు నేను చెప్పింది విని ఈ 5 రోజులు ఆలోచించి మీరు తీసుకునే నిర్ణయం 5 సంవత్సరాలు మన భవిష్యత్తును నిర్ధారిస్తుంది. కాబట్టి 3 5లు అన్నాను. అందుకే 5 నిమిషాలు, 5 రోజులు, 5 సంవత్సరాలు. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని నెరవేర్చారు? 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని నెరవేర్చారు? ఈ అంశాల మీదే రేపు మీరు ఆలోచన చేయాలి. 2014లో చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 626 హామీలు ఇచ్చారమ్మా. అన్ని ఇప్పుడు చెప్పాలంటే సాయంత్రం అయిపోద్ది. ఇప్పటికే మీరు తెల్లవారు, అసలు ఇప్పటికే భోజనాలు లేట్ అయింది, బోల్డ్ సీరియల్ కూడా మిస్ అయిపోయింది. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 626 హామీలు ఇప్పుడు చదవలేం కాబట్టి ముఖ్యంగా కొన్ని చెప్పుకుందాం. మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మా ప్రభుత్వం వస్తే డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. చేశారా? డ్వాక్రా రుణాలు ఆడవాళ్ళు చెప్పాలి, మనం కాదు. చేశాడా? మరి ఇవాళ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అంటే, డ్వాక్రా రుణమాఫీ మాఫీ చేయలేదు, రైతు రుణమాఫీ మాఫీ చేయలేదు, 0 వడ్డీ డబ్బులు వేయలేదు, తర్వాత ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు ఇవ్వలేదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, ఆడబిడ్డకు 30,000 రూపాయలు ఇవ్వలేదు, ఏవి కూడా చేయలేదు. 3 గ్యాస్ సిలిండర్ అన్నాడు, ఏవి కూడా ఇవ్వలేదు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కోసం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? అమ్మఒడి ఇస్తామన్నారు, ఇచ్చారా? డ్వాక్రా రుణమాఫీ చేస్తామన్నారు, చేశారా? రైతు భరోసా వస్తుందా? చేతి డబ్బులు వస్తున్నాయా? పెన్షన్లు మీ ఇంటి దగ్గర తెచ్చిస్తున్నారా? రేషన్ దగ్గరలో తెచ్చిస్తున్నారా? ఆటో ఉంటే వాహన మిత్ర కింద 10,000 రూపాయలు ఇస్తున్నారా? ఎవరైనా నాయని బ్రాహ్మణులు మంగళ పని చేసుకుంటే 10,000 రూపాయలు ఇస్తున్నారా? రజకులు ఇస్త్రీ పని చేసుకుంటే 10,000 రూపాయలు ఇస్తున్నారా? టైలరింగ్ చేసుకుంటే 10,000 రూపాయలు ఇస్తున్నారా? విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, నాడు నేడు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతిదీ చేశారు. మిమ్మల్ని తెచ్చిచ్చేటువంటి కార్యక్రమం. ఇంతకుముందు ఇప్పుడు ఇక్కడ అందరూ కూడా ఏదో పని చేసుకునే వాళ్ళే కదమ్మా. చాలా మంది ఇక్కడ ఏదో పని చేసుకుని బ్రతికేవాళ్ళే. ఆ రేషన్ తీసుకోవడానికి ఒక రోజు అలా అక్కడ నిలబడితే ఆ రోజు వచ్చి 300 400 పోయినట్టే. ఇంక రేషన్ ఇచ్చేమో ఉపయోగం? అంతే కదా, ఒక రోజు కూలిపోయినట్టే కదా అక్కడ చాలా మందికి. కాబట్టి ఆ పెన్షన్లు తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి అమ్మా. ఓకే, ఆదిరెడ్డి వాసు రాజమండ్రి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు టీడీపీ తరఫున. నేనేమన్నాడు వినండి.
ఈ రోజు నుంచి పెన్షన్స్ కానీ నెక్స్ట్ మంత్ పెన్షన్స్ కానీ వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయకూడదని చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఎలక్షన్ ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడు విన్నారా? నేనే చంద్రబాబు నాయుడు దృష్టికి, లోకేష్ దృష్టికి తీసుకెళ్లాను. వాళ్ళేమో ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చారు. పెన్షన్లు ఎక్కడ వాలంటీర్ల ద్వారా ఇవ్వకూడదని నేనే ఆపించానని చెప్తున్నాడమ్మా. నేను చెప్పిన మాటలు కాదు, మీ ముందే వినిపించాను ఆయన మాట్లాడింది. ఈ భార్య పిల్లల్ని తీసుకొని మా ఆయన చచ్చిపోయాడు, నన్ను మాత్రం ఇక్కడ వదిలేశాడు ఈ పాకలో. అయ్యో మరి ఎలాగవ్వా అంటే, రేషన్ వాలంటీర్ తెచ్చిస్తుంది బాబు, నేను లేచి వెళ్ళాను, వాలంటీర్ తెచ్చి అందజేస్తుంది, ఆ రేషన్ ఉంటుంది, జగన్ బాబు ఇచ్చిన డబ్బుల్లోనే మందులు కూరగాయలు అవసరాలు అవి తీర్చుకుంటాను, ఓ 200-300 మాత్రం తీసుకుంటాను. కమలుగా మీద ఓటేసి ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో బాగా మమ్మల్ని ఆదరించి 5 రోజులు కూడా, ఆ రోజు కరోనా టైంలో మాకు హోటల్స్ లేవు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలందరికీ కూడా నేను ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఇంపోర్టెడ్ క్యాండిడేట్ ని ఎంపీగా తీసుకొచ్చారు బీజేపీ అంట. అలాంటి వ్యక్తులను నమ్మొద్దు, ఆ మేనిఫెస్టోని నమ్మొద్దు. మన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి, అది పనిని అత్యధిక మేయర్తో ఓటేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.